Hello guys, welcome back to my YouTube channel Movie Mac. సో ఈ వీడియోలో thumbnail లో చూపించినట్టుగా మూవీ ఎక్స్ప్లెనేషన్ దట్ ఈస్ లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఈ మూవీలో క్యారెక్టర్స్ వచ్చేసి ఆశీష్ రెడ్డి యాజ్ అర్జున్, వైష్ణవి చైతన్య యాజ్ ప్రియా, రవి కృష్ణ యాజ్ ప్రతాప్, సిమ్రన్ చౌదరి, రాజీవ్ కనకల గారు అండ్ సంయుక్త మీనన్ యాజ్ దివ్యవతి. ఇంకా మూవీలోకి వెళ్తే లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఇది ఒక హర్రర్ మూవీ. అండ్ మూవీ ఓపెన్ చేస్తే ఒక పల్లెటూరు చూపిస్తారు. అందులో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళకి ఒక కూతురు ఉంటుంది. సో ఆ ఊర్లో ఏంటంటే ఆ ఇంట్లో ఆ వైఫ్ ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేదు. అండ్ ఆ ఊర్లో ఎవరు కూడా తనని ఎలా ఉంటుందనేది చూడలేదు. బట్ రోజు నైట్ 8 o'clock మాత్రం ఆ ఇంటి నుంచి ఒక ఏడుపు వినిపిస్తుంది. 8 o'clockకి ఒక అలారం అవుతుంది ఆ ఇంటి నుంచి. అండ్ అప్పుడు ఊర్లో జనాలు అందరూ కూడా ఎవరి ఇళ్ళలోకి వాళ్ళు వెళ్ళి తలుపేసుకుంటారు. అప్పుడు 8 నుంచి 9 o'clock వరకు ఒక ఏడుపు వినిపిస్తుంది ఆ ఇంటి నుంచి. 9 o'clockకి మళ్ళీ అలారం మోగుద్ది. అప్పుడు ఏడుపు ఆగిపోద్ది. అప్పుడు మళ్ళీ 9 తర్వాత ఊర్లో జనాలు అందరూ బయటకు వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. సో ఇదంతా అక్కడ ఏదో ఒక దయ్యం ఉంది, అక్కడ ఏదో సంథింగ్ ఒక ఇన్విజిబుల్ ఒక ఎనర్జీ ఉంది అని చెప్పి ఊళ్ళో జనాలందరూ నమ్ముతూ ఉంటారు. బట్ సడన్గా ఒకరోజు 8 o'clockకి అలారం వినిపించలేదు, ఏడుపు వినిపించలేదు, అంత నిశ్శబ్దంగా ఉంది. సడన్గా ఆ ఇంట్లో నుంచి ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో రోజు ఏడ్చే వ్యక్తి తను నిప్పంటించుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. ఊరు మధ్యలో నుంచి వెళ్తుంది. ఊర్లో జనాలు అందరూ చూసి భయపడతారు. కానీ ఎవ్వరూ తన దగ్గరికి వెళ్ళి తను కాపాడాలని మాత్రం ప్రయత్నించరు. తను అలాగే మంటల్లో కాలిపోయి ఆ ఊర్లో అలాగే కింద పడిపోయి బూడిదైపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ గవర్నమెంట్ సిబ్బంది వచ్చి అదంతా క్లీన్ చేస్తారు. ఆ తర్వాత నుంచి ప్రతిరోజు కూడా 8 o'clockకి ఏ అలారము మోగట్లేదు, ఏ ఏడుపు వినిపించట్లేదు. బట్ 8 to 9 మధ్యలో ఆ 1 hour మాత్రం ఊరంతా చాలా అంటే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఒక చిన్న గుండు పిన్ని కింద పడ్డా కూడా ఆ సౌండ్ స్పష్టంగా వినిపించే అంత నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఇంట్లో నుంచి మాత్రం ఒక లైట్ ఆల్వేస్ వెలుగుతూనే ఉంటుంది. అది చూసి ఒక డౌట్ వచ్చి ఆ ఇంటి పక్కన ఒక వ్యక్తి, ఆ ఊర్లో ఉన్న ఒక వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్తాడు. డే టైంలో ఒక నలుగురిని ఊర్లో వారిని తీసుకొని వెళ్ళి చూసేసరికి వాళ్ళు పైన చూసి షాక్ అవుతారు. ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తను చనిపోయి ఉంటాడు. సరే అని దగ్గరికి వెళ్దామని చూస్తే ఎదురుగా ఒక రూమ్ చూసి భయపడతారు. ఆ రూమ్లో ఒక పాప ఉంది, వాళ్ళ పాప. అప్పటి వరకు ఊర్లో ఉన్న జనాలకు ఎవరికీ తెలియదు ఆ ఇంట్లో ఒక పాప ఉందన్న సంగతి కూడా. తర్వాత ఆ పాపను తీసుకెళ్ళి పోలీసులు ఆ మర్డర్ ఎలా జరిగిందని ఎంక్వైరీ చేసి ఆ పాపను తీసుకెళ్ళి ఫోటో తీస్తుంటే ఒక కానిస్టేబుల్ ఆ ఫోటోలో పాప కనిపించదు, అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఒక హీరోని చూపిస్తారు. అండ్ తర్వాత ఒక లేడీ ఉంటారు, ఇంకొక వ్యక్తి ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఒక ముగ్గు చుట్టూ కూర్చొని ఉంటారు. ఒక శుద్ధ పూజ అనే ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. ఎదురుగా ఒక నల్ల దుప్పట ఒకటి వేసుకొని ఒక పూజారి ఉంటారు. సో అక్కడ ఆ ఆంటీ, ఆ లేడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురు చనిపోతే వాళ్ళ కూతురుతో మాట్లాడాలి మళ్ళీ నేను అని చెప్పి ఆ పూజారి దగ్గరికి వస్తుంది అనమాట. వచ్చి ఆ పూజారి సమ్ కైండ్ ఆఫ్ మ్యాజిక్ ట్రిక్స్ లాంటివి చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఒక అద్దంలో వెనక నుంచి ఒక అమ్మాయి వచ్చి, వాళ్ళ కూతురు లాంటి ఆకారంలో ఉన్న ఒక అమ్మాయి వచ్చి తనతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నప్పుడు హీరో వెంటనే టక్కన లేచి అదంతా ఒక సెటప్ అని అదంతా అక్కడ చేసిన ఆ మ్యాజిక్ ట్రిక్స్ ఏదైతే మంత్రం తంత్రం లాంటి ట్రిక్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రివీల్ చేసేస్తాడు. సో ఇదంతా అబద్ధం అని చెప్పేసి వీళ్ళంతా మంత్రగాళ్ళు కాదు, మీ బిడ్డని ఎవరు మళ్ళీ చనిపోయారు కాబట్టి మీ బిడ్డని మళ్ళీ తిరిగి ఎవరు తీసుకురాలేరు. సో ఈ ట్రూత్ని మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఆ లేడీకి నచ్చజెప్పి హీరో అక్కడ ఇంత ముందుగానే కెమెరాస్ అన్నీ ఫిక్స్ చేసి ఉంటాడు. సో ఇక్కడ జరిగేదంతా కూడా దాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేస్తాడనమాట. సో ఇది అంతా హీరో ఇంట్రడక్షన్. హీరో చేసే వర్క్ ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది హీరోకి. ఆ యూట్యూబ్ ఛానల్లో ఇలాగా దేవుళ్ళు దయ్యాలు సంబంధించిన వీడియోస్ ఇవన్నీ మూఢనమ్మకాలే అని చెప్పి ఇలాంటివన్నిటిని కూడా ఆ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. సో హీరో క్యారెక్టర్ వచ్చేసి తను ఎప్పుడు ఓన్లీ బ్లాక్ మాత్రమే వేసుకుంటాడు. ఓన్లీ బ్లాక్ షర్ట్స్, బ్లాక్ ప్యాంట్స్. అండ్ తన హీరోకి ఎప్పుడు చేతిలో ఒక బ్లాక్ రుద్రాక్షతో ఉన్న ఒక దండ అనేది ఎప్పుడు చేతికి చుట్టుకొని ఉంటాడు. అండ్ హీరో ఫ్రెండ్ వచ్చేసరికి రవికృష్ణ యాజ్ ప్రతాప్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో అండ్ వీరిద్దరికి రవికృష్ణకి ఒక ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కమ్ గర్ల్ ఫ్రెండ్ లాగా వైష్ణవి చైతన్య నటించారు. నెక్స్ట్
నెక్స్ట్ సీన్లో ప్రతాప్ ఒక ల్యాప్టాప్లో తను ఒక స్టోరీ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఆ స్టోరీ ఏంటంటే మూవీ స్టార్టింగ్లో చూపించిన ఒక ఇల్లు, దాంట్లో ఉన్న ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒక పాప ఉంటారు కదా. సో ఆ స్టోరీ గురించి తను ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. సో ఆ స్టోరీ మీద అది నిజమా కాదా అని చెప్పి నెక్స్ట్ యూట్యూబ్ వీడియోని పోస్ట్ చేయడం కోసం చూస్తూ ఉంటాడు. సో దాని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఈ టైంలో ప్రియా, హూ ఈజ్ వైష్ణవి చైతన్య, అక్కడికి వస్తుంది. వచ్చి తను ఏం చేస్తున్నాడు ఏంటి అని అడిగినప్పుడు తను ఇదంతా చెప్తాడు. సో ఇది నెక్స్ట్ మేము చేయాలనుకుంటున్నాము అని సంథింగ్ అలా చెప్తాడు. చెప్పినప్పుడు వైష్ణవి చైతన్యకి ముందుగానే ఆశీష్ రెడ్డి అంటే యాజ్ అర్జున్ అంటే స్టార్టింగ్ నుంచి కూడా భయంగా ఉంటుంది. ఎందుకంటే తను ఎప్పుడు బ్లాకే వేసుకుంటాడు. సో ఎక్కువ ఎవరితోనూ మాట్లాడు, తన లోకంలో తనే ఉంటాడు, ఎవరితోనూ కలిసిపోడు, ఎప్పుడు కనీసం నవ్వటం కూడా నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి తను ఎప్పుడు తన గురించి చూసి భయపడుతూ ఉంటుంది వైష్ణవి చైతన్య. నెక్స్ట్ డే సడన్గా వైష్ణవి చైతన్య రవికృష్ణకి కాల్ చేసి అర్జెంటుగా నేను కలవాలి, ఇక్కడ పలానా చోటుకి రా అని చెప్పి అడ్రస్ చెప్తుంది. సో రవికృష్ణ అక్కడికి వెళ్ళి చూస్తే వైష్ణవి చైతన్య ఏంటి తన పేరు ప్రియా కాబట్టి ఏంటి ప్రియా రమ్మన్నావు అర్జెంటుగా అని అడిగితే, సో ప్రతాప్ ఏదే స్టోరీ మీద అయితే ఎంక్వైరీ చేస్తున్నాడో సో ఆ స్టోరీ మీద తను కూడా ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఉండిద్ది ప్రియా. సో నేను ఆ పాప స్టోరీ మీద ఎంక్వైరీ చేశాను. సో నాకు ఇవి తెలిసినాయి. ఆ పాపని ఒకళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఆ పాప ఇప్పుడు లేదు, తను చనిపోయి దయ్యంగా మారింది. ఆ పాప పెరిగి పెద్దిన తర్వాత తనకి పెళ్ళి కుదిరింది. సో ఒకరోజు పెళ్ళికి కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఆ కార్కి యాక్సిడెంట్ అయ్యి తనకు కాబోయేవాడు అక్కడ తన కళ్ళ ముందే చనిపోయాడు. సో ఆ బాధను తట్టుకోలేక అక్కడి నుంచి ఉరుక్కుంటూ వచ్చి తన పెళ్ళి అయ్యాక ఏ అపార్ట్మెంట్లో అయితే ఉండాలనుకున్నారో అదే అపార్ట్మెంట్కి వచ్చి రోజు అక్కడ బాల్కనీలో నించొని పాట పాడుతూ ఉండిద్ది. అక్కడ అలాగే ఆ అపార్ట్మెంట్లో ఊరేసుకొని చనిపోయిద్ది. తన పేరు దివ్యవతి అని చెప్పిద్ది ప్రియా. ఇది విన్న రవికృష్ణ వెంటనే వెళ్ళి అర్జున్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్తాడు. సో అర్జున్ ఈ స్టోరీ అంతా చెప్పిన తర్వాత అర్జున్ వెంటనే వెళ్ళి నేను అపార్ట్మెంట్కి వెళ్తాను, నేను తనతో మాట్లాడతాను, తను దయమై ఉండదు ఖచ్చితంగా అని చెప్పి ఎవరు చెప్పినా వినకుండా ప్రతాప్ అండ్ ప్రియా ఇద్దరు ఎంత చెప్పినా వినకుండా అపార్ట్మెంట్కి వెళ్తాడు. నైట్ టైం వెళ్తాడు. వెళ్ళినాక అపార్ట్మెంట్లోకి అడుగు పెట్టగానే అపార్ట్మెంట్లో తను ఉండే ఆ ఫ్లాట్ నెంబర్ 404. తను కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఏ కరెంట్ కానీ ఉండదు, చుట్టుపక్కల ఏమీ ఉండదు. తను ఆ దివ్యవతి ఒక కొలంలో పడి చనిపోయింది అని చెప్పి ఒక పుకారు ఉండిద్ది. అతను చనిపోయిన తర్వాత ఆ కొలను కూడా మాయమైపోయింది అనే ఒక పుకారు కూడా ఉండిద్ది. సో తను ఆ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి వెళ్తూ ఉండగా తన ఫోన్ టార్చ్ లైట్ వేసుకొని వెళ్తూ ఉంటాడు. తన ఫోన్ టార్చ్ లైట్ వేసుకొని వెళ్తున్నప్పుడు తనకి సడన్గా తను వెళ్ళే దారిలో నుంచి ఒక పాట వినిపిస్తూ ఉండిద్ది. ఒక అమ్మాయి పాట పాడుతూ ఉన్నట్టు. ఆ పాట ఎటువైపు నుంచి వస్తుంది అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళి ఆ 404 ఫ్లాట్ దగ్గర ఆగుతాడు. 404 ఫ్లాట్లోకి వెళ్తాడు. సో మూవీ టైటిల్ చెప్పినట్టుగానే లవ్ మీ ఇఫ్ యూ డేర్. సో ఎవరికైనా ధైర్యం ఉంటే తనను ప్రేమిస్తారు. తనని ఒక్కసారి చూసిన వాళ్ళు రెండోసారి చూసే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వదంట. అంటే వెంటనే చంపేస్తుంది అని అర్థం. అపార్ట్మెంట్లోకి ఎవరు వచ్చినా సరే తను చూడటానికి ఒక్కసారి చూసిన తర్వాత వాళ్ళని చంపేస్తుంది. తన గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరిని కూడా అదే ఫ్లాట్లో చంపేస్తుంది. చంపేసిన ప్రతిసారి ఒక గోడ మీద ఒకటి రాస్తుంది, నా జోలికి రావద్దు అని. మళ్ళీ అదే రాస్తుంది. ఈ స్టోరీ అంతా తెలుసుకున్న అర్జున్ ప్రతాప్ ఎంత చెప్పినా వినకుండా అక్కడ ఫ్లాట్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనకు ఒక పాట వినిపిస్తూ ఉంటుంది. ఆ పాట అనుసరించి వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళినాక ఒక పెళ్లి కూతురు డ్రెస్లో ఒక అమ్మాయి ఆకారం తనకు కనిపిస్తుంది. తను వెంటబడి వెళ్తూ ఉంటాడు. తను పారిపోద్ది. కానీ అదే ఫ్లాట్లో ఉంటాడు. అదే ఫ్లాట్లో తను మొత్తం అంతా బాగు చేసుకొని ఉంటాడు. తను ఏ స్టోరీ అయితే విన్నాడో అచ్చం అలాగే అక్కడంతా ఉంటుంది. మనుషులు చనిపోయిన గుర్తులు, తన జోలికి రావద్దు అని తన గోడ మీద రక్తంతో రాసిన గీతలు, ఆ రాతలు అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అది చాలా పాడుబడిన అపార్ట్మెంట్. సో అక్కడ దయ్యం ఉందనే భయంతో ఆ చుట్టుపక్కల కూడా ఎవరు ఉండడానికి ఇష్టపడలేదు. అలా అపార్ట్మెంట్ అంతా పాడుబడిపోయింది. కానీ హీరో మాత్రం అక్కడే ఉండి తను ఎవరో చూడాలి అని చెప్పి అనుకుంటాడు. కానీ ప్రతాప్ చెప్పిన మాటల ప్రకారం తనని ఒక్కసారి చూసిన తర్వాత రెండోసారి చూసే ఛాన్స్ ఆ దయ్యం వాళ్ళకి ఇవ్వదు అని. సో అందుకని చెప్పి హీరో తన్ని చూడాలనుకోడు, కానీ తనతో మాట్లాడాలి, తనతో టైం స్పెండ్ చేయాలని మాత్రం అనుకుంటూ ఉంటాడు. సో అలాగా హీరో ఆ దయ్యంతో ప్రేమలో పడతాడు. ఆ దయ్యంతో క్యాండిల్ లైట్ డిన్నర్, ఇంకా డేట్ ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తూ ఉంటాడు. దయ్యం కూడా అలాగే తనతో పాటు తను ఎప్పుడు రమ్మంటే అప్పుడు అక్కడికి వస్తుంది. కానీ ఎప్పుడు కూడా హీరో ఆ దయ్యం ఫేస్ అనేది చూడాలనుకోడు. అక్కడ జరిగే విషయాలన్నీ అర్జున్ ప్రతాప్తో చెప్తాడు. తను దివ్యవతి దయ్యం కాదు, తను ఇంకా బతికే ఉంది, తను దయ్యం కాదు అని చెప్తాడు. కానీ ఈలోపు ఇటువైపు ప్రతాప్ అండ్ ప్రియా వాటి గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ రీసెర్చ్లో వాళ్ళకి తెలిసింది ఏంటంటే దివ్యవతి అనే అమ్మాయి చనిపోయింది.
ఆ దివ్యవతి ఎవరు అనేది వీళ్ళిద్దరు కనిపెడుతూ ఉంటారు. సో వీళ్ళ రీసెర్చ్ తెలిసింది ఏంటంటే ఒక ముగ్గురు మాత్రం వీళ్ళకి షార్ట్ లిస్ట్ అవుతారు. ఆ ముగ్గురులోనే ఖచ్చితంగా దివ్యవతి ఉందని వీళ్ళు నమ్ముతారు. ఈ విషయాన్ని అర్జున్కి చెప్తే అర్జున్ ఖచ్చితంగా నమ్మడు. అర్జున్ ఆల్రెడీ అప్పటికే ఆ దివ్యవతితో ప్రేమలో పడి ఉంటాడు. అందుకని అర్జున్ దివ్యవతి చనిపోయింది అంటే అసలు నమ్మడు. కానీ ప్రతాప్ అండ్ ప్రియ అదే అపార్ట్మెంట్కి వెళ్తారు. అర్జున్కి నచ్చజెప్పి అక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పి, దివ్యవతి ఖచ్చితంగా దయ్యమే అందరిని చంపేస్తుంది అని చెప్పి అర్జున్ని తిరిగి తీసుకురావాలి అని చెప్పి ప్రియ ఎంతో బతిమలాడితే అప్పుడు ప్రతాప్ అండ్ ప్రియ ఇద్దరు కలిసి అపార్ట్మెంట్కి వెళ్ళి అర్జున్కి ఇదంతా చెప్తాడు. కానీ అర్జున్ మాత్రం ఇదంతా నమ్మడు. ప్రతాప్కి మరియు ప్రియాకి అర్జున్ వెళ్ళి ఏదైతే కొలంలో తను పడి చనిపోయింది, ఆ కొలం తర్వాత అంతా మాయమైపోయింది అని చెప్పారో ఆ కొలను ఇంకా ఉంది, అదేం మాయమైపోలేదు, ఇదంతా కేవలం పుకారు మాత్రమే అని చెప్పి ఆ కొలనే ఉంది అనే విషయం వాళ్ళిద్దరికీ చూపిస్తాడు. ఇలా ఎంత చెప్పినా అర్జున్ నమ్మట్లేదని చెప్పి ప్రియా అండ్ ప్రతాప్ ఖచ్చితంగా ఆ ముగ్గురులోనే దివ్యవతి ఉంది అని చెప్పి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన ఆ ముగ్గురు గురించి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతారు. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆ ముగ్గురు ఆల్రెడీ చనిపోయి ఉంటారని, అండ్ వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కడెక్కడ చనిపోయారు ఏంటి అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే వాళ్ళ ముగ్గురు చనిపోయారు, కానీ ఒక్కొక్క విలేజ్లో వేరే ఒకళ్ళ ఐడెంటిటీతో చనిపోయారు. ఖచ్చితంగా ఆ ముగ్గురులోనే దివ్యవతి ఉంది అనే విషయం తెలుసుకుంటారు. ప్రతాప్ అండ్ ప్రియ అలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఓ పక్క నుంచి అర్జున్ ఆ అపార్ట్మెంట్స్ ఓనర్ దగ్గరికి వెళ్తారు. ఆ అపార్ట్మెంట్స్ ఓనర్ రాజీవ్ కనకాల గారు. తన దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఏంటనే స్టోరీ అంతా తెలుసుకుంటారు. రాజీవ్ కనకాల మొత్తం స్టోరీ అంతా చెప్తాడు అర్జున్కి. అండ్ దాంతోపాటు చివరిగా వెళ్తున్నప్పుడు ఆ దివ్యవతి యొక్క ఫోటోని రాజీవ్ కనకాల అర్జున్కి ఇస్తాడు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరంటే సంయుక్త మీనన్. తన భుజం మీద ఒక పామురం ఉంటుంది. సో ఆ ఫోటోని ఇస్తారు. తనే దివ్యవతి అని చెప్పి రాజీవ్ కనకాల అర్జున్కి చెప్తాడు. కానీ దివ్యవతి చనిపోయిన విషయం కానీ తను ఉరేసుకొని ఆ కొలంలో దూకింది కానీ ఎవరూ కూడా వాళ్ళ కళ్ళతో ఎవరూ చూడలేదు. ఎవరో చెప్తే విన్నదే కానీ ఎవరు వాళ్ళ కళ్ళతో చూడలేదు. సో అందుకని చెప్పి అర్జున్ దివ్యవతి చనిపోయింది అంటే నమ్మడు. ఎవరు చెప్పినా నమ్మడు, ఎందుకంటే ఎవరు వాళ్ళ కళ్ళతో చూడలేదు కాబట్టి. అయితే రాజీవ్ కనకాల చెప్పిన విషయం ఏంటంటే తను ఉరేసుకొని చనిపోయిందని తన పని వాళ్ళ చేత తన శవాన్ని అక్కడే బూట్ చేపిస్తానని చెప్పాడు. సో ఆ బూట్ చేసిన శవాన్ని దగ్గరికి వెళ్ళి అర్జున్ తవ్వి అక్కడ ఒక స్కల్ దొరుకుతుంది. ఆ స్కల్ని తీసుకుంటాడు. అర్జున్కి ప్రియాకి ప్రతాప్కి కామన్గా ఒక ఫ్రెండ్ ఉంటుంది. తనే సిమ్రన్ చౌదరి. సో తను ఏంటంటే ఒక స్కల్ ఇస్తే ఆ వ్యక్తి యొక్క స్కల్ యొక్క రియల్ ఫేస్ని తను తయారు చేయగలదు. సో తను అలాంటి ఒక ఆర్టిస్ట్ అనమాట. సో ఆ స్కల్ తీసుకెళ్ళి తనకి ఇస్తే తను ఒక ఆకారం చేస్తుంది. అది అచ్చం దివ్యవతి యొక్క ఫోటో. రాజు కనకాల ఏదైతే దివ్యవతి ఫోటో అని చెప్పి ఇచ్చాడో తన ఫేస్ లాగే ఉంటుంది. అక్కడితో అందరూ ఖచ్చితంగా నమ్మేశారు. ప్రియా అండ్ ప్రతాప్ అండ్ సిమ్రన్ చౌదరి అందరూ నమ్మారు ఖచ్చితంగా దివ్యవతి చనిపోయింది అని. కానీ అర్జున్ మాత్రం నమ్మలేదు. అర్జున్ ఎప్పటికీ ఆ విషయం నమ్మట్లేదని చెప్పి ప్రియా అండ్ ప్రతాప్ ఇద్దరూ కలిసి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో వాళ్ళ ముగ్గురు యొక్క స్కల్స్ వాళ్ళకి దొరుకుతాయి. ఆ ముగ్గురు స్కల్స్ తీసుకెళ్ళి సిమ్రన్ చౌదరికి ఇస్తే తను వాళ్ళ రూపం తయారు చేసి చూపిస్తుంది. కానీ ఎవరికి వాళ్ళ పేరు కాదు. సో వాళ్ళకున్న డీటెయిల్స్ని బట్టి వీళ్ళు కాదు అని చెప్పి వాళ్ళు ఒకరి పేరుతో ఇంకొక చోట వాళ్ళు పూడ్చిపెట్టారు. సో ఒకరి పేరుతో ఇంకొకళ్ళు వేరే ఒక ప్లేస్లో చనిపోయారు. అందరూ ఎవరికి వాళ్ళే డీటెయిల్స్తో చనిపోలేదు అక్కడ అని చెప్పి ఒక ట్విస్ట్ లాంటి ఒక లూప్ని ఇక్కడ క్రియేట్ అయ్యి ఉండుద్ది. ఈ మధ్యలోనే ప్రియ అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్జున్ ఉండే అపార్ట్మెంట్స్లో ఆ దివ్యవతి చనిపోయిన అపార్ట్మెంట్స్లోనే ఉంటాడు అర్జున్. ప్రియ అర్జున్ దగ్గరికి వెళ్ళి తనకు నచ్చ చెప్పాలని చెప్పి చూస్తూ ఉంటుంది. ఆ ముగ్గురు గురించి చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అదే దాంట్లో భాగంగానే తను అర్జున్ దగ్గరికి వెళ్తుంది. కానీ అర్జున్ మాత్రం తను చెప్పేది ఏది నమ్మకుండా దివ్యవతి అంటే తనకు ఎంత ఇష్టమో, దివ్యవతి చనిపోలేదు నాతో ఇవన్నీ చేసింది అని చెప్పి అక్కడ వాళ్ళ మధ్య జరిగిన లవ్ స్టోరీ మొత్తం చెప్తూ ఉంటాడు. సో ఆ చెప్పే ప్రాసెస్లో ప్రియ అర్జున్ ఇష్టపడటం మొదలుపెట్టింది. ఇదంతా ప్రతాప్ గమనిస్తూ ఉంటాడు. ప్రియ అర్జున్ ఇష్టపడుతుంది అనే విషయం. అర్జున్ కూడా దివ్యవతి ఎవరు అనే విషయం పైన రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. తన గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. దివ్యవతి ఎవరో తెలుసుకుందామని, తను నిజంగా బతుకుందా లేదా చనిపోయిందా అనే విషయం తెలుసుకోవాలని ఎంతో ఎంతూజియాస్టిక్గా అర్జున్ తన గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అలాగా ఒకరోజు నైట్ ఆ అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి పెళ్ళికూతురు డ్రెస్అప్లో ఉండి పెళ్ళికూతురులాగా చీర కట్టుకొని నగలు ధరించుకొని నిలబడి పాట పాడుతూ ఉంటుంది. తనే దివ్యవతి. తనెవరో చూద్దామని చెప్పి అర్జున్ తన దగ్గరికి వెళ్తే తను మరెవరో కాదు, ప్రియ అంటే వైష్ణవి చైతన్యాన్ని దివ్యవతి గెటప్ వేసుకొని అక్కడ నించొని ఉంది. అర్జున్ అడుగుతాడు అప్పుడు వైష్ణవి చైతన్యాన్ని, నువ్వేంటి ఇలాగా, నువ్వే దివ్యవతివా అని. సో వైష్ణవి చైతన్య దివ్యవతిగా అలా అలంకరించుకోవడానికి కారణం ఏంటి? అండ్
ప్రతాప్ ఎంక్వైరీలో షార్ట్ లిస్ట్ అయిన ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు? సో వాళ్ళకి దివ్యవతికి సంబంధం ఏంటి? అర్జున్ ఎందుకు దివ్యవతి గురించి ఇంతలా తెలుసుకోవాలనుకుంటున్నాడు? దివ్యవతితో ముందుగానే అర్జున్కి ఏమైనా సంబంధం ఉందా? వైష్ణవ్ చైతన్యకి దివ్యవతికి సంబంధం ఏంటి? వైష్ణవ్ చైతన్యనే దివ్యవతియా? అసలు నిజంగా దివ్యవతి బతికే ఉందా లేదా చనిపోయి దయ్యమైందా? సో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. ఫైనల్లీ ఈ మూవీ గురించి నా రివ్యూ ఏంటంటే, ఇది ఒక హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఒక హర్రర్ మూవీని, ఒక ట్విస్ట్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు, ఒక థ్రిల్లర్ మూవీని ఎంజాయ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. సో వర్త్ వాచింగ్ మూవీ ఇది. అండ్ దీనికి సీక్వెల్ పార్ట్ 2 ఉంది. ఈ మూవీ పేరు లవ్ మీ ఇఫ్ యూ డేర్ అండ్ సీక్వెల్ పార్ట్ 2 పేరు కిల్ మీ ఇఫ్ యూ లవ్. సో ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ మ్యాక్. అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ మూవీ ఆర్ నోవెల్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఆర్ రివ్యూ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.